నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. నీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాలని, దేశంలో నీటి అనుసంధానం చేయడం చాలా బాధ్యత కలిగిందని చెప్పి ఆయన చెప్పారు. అసలు ఈ కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రస్తుతం ఏదైతే నీటి ప్రాజెక్టులు ఉన్నాయో అయ్యే ఆధునిక దేవాలయాలు అని, వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరూ మీద ఉందని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్. నిన్న మనం చూసాం, తుంగభద్ర ప్రాజెక్టులో 33 గేట్లను ప్రారంభోత్సవం సందర్భంగా ముగ్గురు సీఎంలు, అటు కేంద్ర జల మంత్రిత్వ శాఖ అయినటువంటి సిఆర్ పాటిల్ గారు కూడా హాజరవ్వడం జరిగింది. మరి ఇందులో నీటి సంధానం గురించి, అదేవిధంగా కావేరీ గోదావరి ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? మామూలుగా మీరు అభివృద్ధి చెందిన దేశాలు చూసుకున్నా, అభివృద్ధి చెందిన నగరాలు చూసుకున్నా, అభివృద్ధికి కొత్తగా నమూనాలు ఏర్పాటు చేసినటువంటి ప్రజలను చూసుకున్నా కూడా నీరు అందుబాటులో ఉన్న చాటే అద్భుతాలు సృష్టించారు ఇప్పటి వరకు కూడా ప్రజలు. ఎందుకంటే నీరు అందుబాటులో ఉంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే పిల్లలను చదివించుకునే విషయంలో కావచ్చు, ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టిగా ఉండే విధానంలో కావచ్చు, కొత్త కొత్త ప్రయోగాలు చేసే విషయంలో కావచ్చు, ఏదన్నా ముందుగా ఏదన్నా అవకాశం వస్తే అందిపుచ్చుకునే విధానంలో కావచ్చు, వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. దానికి అనుబంధంగానే చూసుకుంటా ఉంటే ఈ తుంగభద్రకు సంబంధించి ఇప్పుడు 33 గేట్లు ఏదైతే ఉన్నాయో వాటికి మరమ్మతులు చేసి ఈరోజు దీని అంతకుముందు గతంలో కూడా అక్కడ సరిగ్గా పట్టించుకుపోనందువల్ల ఇబ్బంది అయితే అప్పుడే కన్నయ్య నాయుడు గారిని పంపించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తాత్కాలికంగా దాన్ని మరమ్మతులు చేపట్టడం కూడా జరిగింది. ఇప్పుడు 3 రాష్ట్రాల సిఆర్ పాటిల్ గారి సమక్షంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని తుంగభద్ర ఏదైతే ఈ 33 గేట్లు తిరిగి ప్రారంభించారో మరమ్మతులు అయిపోయిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సభా వేదికలో వీళ్ళు ముగ్గురు పాల్గొనడం కూడా జరిగింది కేంద్ర మంత్రి గారి సమక్షంలో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి చెబుతానే ఉన్నారు, నదుల అనుసంధానం వల్లే ఎప్పుడైనా సరే దేశం ముందుకు వెళ్తుంది. సమృద్ధిగా నీరుంటే మన రైతులు అద్భుతాలు పండిస్తారు, అద్భుతాలు చేస్తారు. కాబట్టి మనం వాళ్ళకి నీరు అందిస్తే చాలు, దేశం ముందుకెళ్తుందని చెప్పని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే విషయాన్ని నిన్న మళ్ళీ పునరుద్ఘాటించడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రైతులు కూడా ఎంత కృతజ్ఞతగా ఉంటారు, ఎంత అభిమానంగా ఉంటారు అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు సభావేదిక మీదకి వచ్చినప్పుడు కానీ, ఆయన పేరు ఉచ్చరించినప్పుడు కానీ, ఇది మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అలాగే ఆయన ప్రసంగించేటప్పుడు వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఏ విధంగా ఆయనకు సంఘీభావం తెలిపారో చూస్తే, వాళ్ళ కోసం, రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ, ముఖ్యమంత్రులు కలిసి వచ్చిన విధానం, ఇవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ వాతావరణం చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, నాకు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేతలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణకు వచ్చేతలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు, డికే శివకుమార్ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేతలకి కూటమి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో కూటమి అంటే కాంగ్రెస్కు పడదు, కాంగ్రెస్ అంటే కూటమికి పడదు. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రధాన శత్రువులు ఎవరు ఉన్నారంటే వాళ్ళిద్దరే. మరి ఈ పరిస్థితుల్లో అందరూ కలిసి ప్రజల కోసం ముందుకెళ్తే ప్రయోజనాలు ఎలా ఉంటాయనే దానికి మచ్చుతునగా నిన్న జరిగింది. అంటే అభివృద్ధిలో పార్టీలు చూడకూడదు, అభివృద్ధి విషయంలో పార్టీలు చూడకూడదు, ప్రజలకి ప్రయోజనాలు చేకూర్చే విషయంలో పార్టీలు చూడకూడదు. ఎన్నికలప్పుడు మాత్రమే మనం మన సిద్ధాంతాల ప్రకారం వెళ్ళాలి, ప్రజలు దేన్ని ఆమోదిస్తే వాళ్ళు వస్తారు, తర్వాత మనం అభివృద్ధి కోసమే పనిచేయాలనేది నిన్న వాళ్ళు కలిసిన విధానం చూస్తే మనకు సంతోషకరంగానే ఉంటుంది. ఇది యావత్ దేశం మొత్తం మీద కూడా అమలు చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఇప్పుడు చూసుకుంటా ఉంటే రాజకీయ పార్టీలు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీల యొక్క పనితీరు ఎలా ఉందంటే, తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను శత్రువులుగా భావించే విధంగా కార్యకర్తలను కూడా రెచ్చగొడుతున్నారు, వాళ్ళు అదే విధంగా మాట్లాడుతున్నారు, తిరిగి ప్రతిస్పందన కూడా అలానే ఉంటుంది. దానికి కార్యకర్తలు ఆవేశపడిపోతున్నారు, అన్యాయం అయిపోతుంది, కార్యకర్తలు దెబ్బతింటుంది, కార్యకర్తలు నష్టపోతుంది, కార్యకర్తలు శత్రువులుగా భావిస్తున్నారు. ఒకనాడు ఇలా ఉండేది కాదు. మళ్ళీ తిరిగి అలాంటి వాతావరణం నెలకొల్పినప్పుడే మనకి ఘర్షణలు తగ్గుతాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే శుభపరిణామంగా చూడొచ్చు, నిస్సందేహంగా శుభపరిణామంగా చూడాలి. ఇది ఇక్కడ రాజకీయాలు దీని గురించి మాట్లాడుకోకూడదు. ఎందుకంటే అక్కడ కలిసిపోయిన విధానం ప్రయోజనాల దృష్ట్యా ఒకనాడు మైసూర్ మహారాజులు
అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఏలినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో నిజామాళ్ళకు సంబంధించి వాళ్ళందరూ ఇద్దరు కలిసి తుంగభద్రాని మొదలుపెట్టడం కూడా జరిగింది. మరి ఆ వాతావరణం మళ్ళీ తిరిగి ఇప్పుడు నెలకొల్పాలి అంటే, అదేవిధంగా కొనసాగాలి అంటే ముందుగా నీటి అవసరాలు ఎవరికి ఉన్నాయి, వాళ్ళ ప్రయోజనాలను నెరవేర్చడం కోసం అందరూ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, నీరు అందని ప్రాంతానికి నీరు అందించే విషయంలో ప్రాంతాలను చూడకుండా రాష్ట్రాలను చూడకుండా ముందుగా వాళ్ళకి అందే విధంగా చూసుకోవాలి. మాకు మాత్రమే అందాలి, మా తర్వాత మీకు అందాలనే భావన ఎగువ ఉండా వాళ్ళకి రాకూడదు. అలా కలిసి ముందుకెళ్ళినప్పుడే కింద వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది, ఎందుకంటే నీరు అందదు, ఒకవేళ దురదృష్టం కొద్దీ వరదలు వస్తే ముంచేది కూడా వెళ్ళనే. కాబట్టి కింద ఉండేవాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పడేది, ఎగువ ఉన్న వాళ్ళకేమో పుష్కలంగా నీరు ఉంటా ఉంటాయి. అధికంగా వస్తే తప్ప కింద కోదలరు. ఇది క్షామం వచ్చినప్పుడు వాళ్ళు ప్రయోజనం పొందుతూ ఉంటారు. అలా కాకుండా ఈ నదుల అనుసంధానం అంటూ చేస్తే ఈ నదుల అనుసంధానం వల్ల ఎన్నో వేల టీఎంసీల నీరు సముద్రపాలు అవుతూ ఉంది. అవన్నీ ఒడిచిపట్టుకొని ఇట్లా అందించగలిగితే నిస్సందేహంగా కూడా దేశంలో ప్రతి ఇంటికి మంచినీరు కుళాయి అందించగలిగితే, అలాగే సాగునీరు ప్రతి ఎకరాకి అందించగలిగితే భారతదేశం సస్యశ్యామలం అయిపోతుంది. మనకి ఇప్పటికి కూడా 70% గ్రామీణ ప్రాంతమే. నిజంగా ఈరోజు చదువుకున్న పిల్లలు 10,000కి 15,000కి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే వ్యవసాయం దండగవుతుంది. కాబట్టి తిరిగి వ్యవసాయం లాభసాటిగా రావాలి అంటే సమృద్ధిగా నీరుంటే దాన్ని ఏదో మోసలా కాకుండా ఒకే పంటగా కాకుండా మన అవసరాలు తీరి విదేశాలకు ఎగుమతి అయ్యే విధమైనటువంటి పంటల్ని మన అవసరాలకు దిగుమతి చేసుకోకుండా, కొన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం, అవి దిగుమతి చేసుకోకుండా ఇక్కడే పండించుకుంటూ బయట దేశాలకు ఏది అవసరమైతే వాటిని కూడా పండించగలిగితే నిస్సందేహంగా అభివృద్ధి చెందుతుంది. నీరే కాకుండా ఆ విధమైన ప్రణాళికల్లో కూడా ముందుకెళ్తే నిజంగానే దానివల్ల సద్వినియోగం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఏదేమైనా నిన్న జరిగిన కార్యక్రమం మాత్రం ఆహ్లాదకరంగా జరిగింది, అందరికీ ఆమోదయోగ్యంగా జరిగింది. ముఖ్యంగా రైతులు చాలా సంతోషించారు. రైతు ప్రయోజనాలు కాపాడటంలో ముగ్గురు కలిసి ఇట్లానే ప్రయాణం చేయాలని, ఈ జల వివాదాలకు సంబంధించి కూడా 100 రోజుల్లో పరిష్కారం అయ్యే విధంగా అధికారులతోటి హై లెవెల్ కమిటీ కూడా వేస్తామని చెప్పని జలవనరుల శాఖ మంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ దిశగా కూడా ముందుకెళ్తూ అందరి ప్రయోజనాలను కాపాడుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దానికి సరైన న్యాయం చేస్తారనేది మనం భావిద్దాం. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా పార్టీలకు అతీతంగా నిన్న ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక శుభ పరిణామంగా భావించాలని చెప్పి అంకమరావు గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.